జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బీఆర్ఎస్పీ నాయకులు సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఉద్యోగాలు లేని జాబ్ క్యాలెండర్, అసెంబ్లీలో దానం నాగేందర్ పదజాలంపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పిఎస్కు తరలించారు. నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళని నమ్మించి వాళ్ళని మభ్యపెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఒక్క డిపార్ట్మెంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయనేది కూడా తెలపకుండా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఇది విడ్డూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నా.